ఈరోజు ప్రత్యేకమైన అమావాస్య. ఈ అమావాస్యను చొల్లంగ అమావాస్య, పోష అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు పితృదేవతలను స్మరించుకునే రోజు. మన పూర్వీకులు మన జీవితానికి మూలం. వారి ఆశీర్వాదాలు మన జీవన ప్రయాణానికి బలం. అందుకే ఈ రోజున పితృతర్పణాలు, పితృదోష నివారణ పూజలు చేస్తారు. ఇది భయంతో కాదు, కృతజ్ఞతతో చేయాల్సిన ప్రక్రియ. కానీ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అమావాస్య అంటే అంధకారం కాదు, అది కొత్త వెలుగుకు ముందు వచ్చే నిశ్శబ్దం. ఈ అమావాస్యతో మనలోని భయాలను విడిచిపెట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నిద్దాం. మనలోని నెగటివ్ ఆలోచనలను విడిచిపెట్టి పాజిటివ్ ఎనర్జీని సృష్టించుకుందాం. మనమీద మనకి నమ్మకం పెంచుకుందాం. జనవరి 18 అర్ధరాత్రి 12:03 అమావాస్య తిథి ప్రారంభమే. జనవరి 19 అర్ధరాత్రి 1:21 వరకు కొనసాగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి కృప మీపై ఉండాలి. ఈ అమావాస్య మీ జీవితంలో శాంతి, ధైర్యం, పాజిటివ్ ఎనర్జీని నింపాలి.